మీ పైన? ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకోవాలి. అంటే ఇది పెంపు కేవలం నోటిఫికేషన్ ఇవ్వలేకనా, లేక మనీ లేకనా, దేనికోసం ఆ ఆలోచన వచ్చింది. ఇప్పుడు 61 ఉన్నప్పుడే మాకు అసలు నోటిఫికేషన్ లేదు. మళ్ళీ ఏజ్ పెంచితే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా? మరి మా భవిష్యత్తు ఏం అవ్వాలి? ఇప్పుడు నిజంగా మీరు సంస్కరణలు తీసుకురావాలనుకుంటే ఒక టీచర్ ఎడ్యుకేషన్లో తీసుకురండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇంగ్లీష్ టీచర్ ఉందనుకో, మా బ్యాచ్లో ఎంతమంది మాకు ఇంగ్లీష్ వచ్చు, ఎంతమందికి మ్యాథ్స్ వచ్చు. నిజంగా మీరు సంస్కరణలు అక్కడ తీసుకురండి. ఒక టీచర్ కానీ మ్యాథ్స్ టీచర్ కానీ ఒక రెగ్యులర్గా 3 ఇయర్స్ 4 ఇయర్స్ మీరు 100% అక్షరత రాకపోయినా, లేదా ఇంగ్లీష్ వన్కి స్పోకెన్ ఇంగ్లీష్ రాకపోయినా ఆటోమేటిక్గా జాబ్ పోయేటట్టు తీసుకురండి. అప్పుడే కదా మన ఎడ్యుకేషన్ నాణ్యతమైన ఎడ్యుకేషన్ వస్తుంది. ఒకవేళ జాబ్ నోటిఫికేషన్ లేకున్నా వాళ్ళ స్కిల్తో బయట మార్కెట్ సృష్టించగలుగుతాడు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టగలుగుతాడు. అలా తీసుకొస్తే బెటరా, లేక మీరు ఏజ్ పెంచితే బెటరా? ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది, ప్రపంచం మొత్తం టెక్నాలజీ వైపు దూసుకెళ్తే అప్పుడు 61 ఇయర్స్ ఉన్నోడు ఏ ఎడ్యుకేషన్ చెప్పగలుగుతారు? మీరు ఆలోచించండి. అది నేర్చుకోగలుగుతాడా? ఎలాంటి ఎడ్యుకేషన్ వస్తుంది? మీరే ఒకసారి ఆలోచించండి. అది కాక ఒక మంచి ఎడ్యుకేషన్ తీసుకురావాలి. తెలంగాణ రైజింగ్ అంటే రైజింగ్ వైపు ఎడ్యుకేషన్ పరిగెత్తాలి కదా. మీరు అలా తీసుకురావాలి. సంస్కరణలు తీసుకొస్తే ఇప్పుడు సీఎం సార్కి ఇంగ్లీష్ రాలేదు, మరి ఇంగ్లీష్ ఎందుకు రాలేదు? అప్పుడు టీచర్ సరిగ్గా నేర్పిస్తే ఇంగ్లీష్ వచ్చేది కదా. మాకు కూడా ఇంగ్లీష్ రాదు కదా, మరి మా టీచర్ సరిగ్గా నేర్పించినప్పుడు మాకు ఎందుకు కోచింగ్స్ అంటే లక్షలు ఖర్చు పెడతాం మేము? ఒక ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ సంస్కరణలు తీసుకొస్తే ఒక 5 ఇయర్స్ రెగ్యులర్గా మీరు ఎడ్యుకేషన్లో ఫెయిల్యూర్ ఉంటే ఆటోమేటిక్ జాబ్ వెళ్ళిపోవాలి. మరి ప్రైవేట్ ఇప్పుడు జాబ్ రానివాడు ప్రైవేట్ కాలేజ్లో చెప్పి కాలేజీలో అంతమంది ఎందుకు పోతుంది? అక్కడ తంతాడు కాబట్టి, ఇంగ్లీష్ నేర్పించుకుంటే మ్యాథ్స్ నేర్పి వాడు తీసేస్తాడు కాబట్టి. కానీ గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరు అడగరనే కదా, ఎవరు అడగరు. శాలరీ పెంచుకోవాలి అని వయసు పెంచుకోవాలి. నిజంగా మీరు పెంచుకోండి, 61 కాదు 70 చేయండి. కానీ చేస్తే రిటైర్మెంట్ ఏజ్ ఉంది చూడు, ఆ రిటైర్మెంట్ ఏజ్లో 1,70,000 ఇస్తావు కదా, అది ఇవ్వద్దు. ఇప్పుడు కొత్తలో డిఎస్సి ఎగ్జామ్ పెడితే 25 స్కేల్ ఇస్తావు కదా, అది ఇవ్వమని చెప్పండి. ఒప్పుకుంటారు వాళ్ళు? అవి ఇవ్వమని చెప్పండి. 25 స్కేల్ ఇవ్వండి, 30 స్కేల్ ఇవ్వండి. అది కాదు 60,000-70,000 స్కేల్ ఇవ్వాలి, ఏజ్ పెంపాలి. గత ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా వ్యతిరేకించరా లేదా? అంతెందుకు మేడం, ఎన్టీ రామారావు 1958 తీసుకొచ్చిండు. 58 ఏజ్ 60 ఉంటే 58 ఎందుకు తగ్గించిండు? 60 సంవత్సరాలు ఉన్నోని కానీ 61 సంవత్సరాలు ఉన్నోని కానీ వాళ్ళకి ఎంతో కొంత దాచుకొని పెడతారు. మనీ కావచ్చు, లేదా జీవ పథకాలు కావచ్చు, లేక గౌరవప్రదమైన బతకడానికి వాళ్ళకి కేవలం పింఛన్స్ ఉంటుంది కదా. మరి నిరుద్యోగులకి కేవలం జాబ్స్ మాత్రమే ఇవ్వగలుగుతాము. వాళ్ళకి ఏదైనా ఇవ్వచ్చు, కానీ వీళ్ళకి ఏం లేదు కదా. ఇప్పుడు వాళ్ళ రిటైర్మెంట్ వేజ్లో వాళ్ళు 4 రోజులు బతకగలుగుతారు. వాళ్ళ సంపాదించుకున్న ఎంతో కొంత మనీ ఉంటుంది, 4 రోజులు కానీ ఇక్కడ నోటిఫికేషన్ రాకపోతే, ఒక్క క్షణం నోటిఫికేషన్ లేదు మీకు అని చెప్పండి, ఎంతమంది ఊరేసుకుంటారు మీకే అర్థమవుతుంది. మరి నోటిఫికేషన్ ఇవ్వాలా ఇవ్వకూడదు ప్రభుత్వం ఇష్టము. ఏజ్ పెంచడం వల్ల ఎంతోమంది ఇప్పుడే సగం నోటిఫికేషన్ లేదు, మరి ఏజ్ పెంచితే మరి నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పెంచేదేదో ఏజ్ తగ్గించండి, అవసరమైతే తగ్గించి వాళ్ళ ఖాళీలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి, కొత్త మార్కెట్ సృష్టించండి. అప్పుడు కొత్తగా వచ్చే ఫీల్డ్లో రైజింగ్ తెలంగాణ ఎడ్యుకేషన్ నెంబర్ 1 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాగా టీచింగ్ చెప్పగలుగుతారు. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో కావచ్చు, లేదా కొత్త ఇన్స్టిట్యూట్లో కావచ్చు, ఎలా చెప్తారు? మ్యాథ్స్ ఇంగ్లీష్ ఎలా చెప్తారు? మరి అదే వీళ్ళకి నోటిఫికేషన్ ఇచ్చి ట్రైనింగ్ వైపు పంపితే ఒక కంపెనీ సృష్టించగలిగే సామర్థ్యాన్ని నేర్పిస్తే ఎలా ఉంటుంది? ఆలోచన చేయాలి. కానీ ఎప్పుడు చూడు మేము వయసు పంపుతాము. నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రభుత్వం కాదు, ఎడ్యుకేషన్లో ఉన్న 61 ఏజ్ ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, సార్ మీరే కొద్దిగా ఆలోచించండి. ఏజ్ పెంచడం వల్ల మీకు సరైన మాకు నోటిఫికేషన్ లేక మీకు ఏజ్ పంపితే మీరు హ్యాపీగా ఉంటారా? మేము కూడా మీ పిల్లలు అంటలేము కదా. మీరే ఒక్కసారి ఆలోచించండి. ఏజ్ తగ్గించి మాకు నోటిఫికేషన్ వస్తే మేము హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారా? లేదా మీరు ఏజ్ పంపడం వల్ల వాళ్ళు వచ్చే స్కేల్తో మా ఎంతోమంది ఆవేదనను కూడగట్టుకొని హ్యాపీగా ఉంటారు. మీరే కొద్దిగా ఆలోచించండి. కేవలం మీరు ఆ ప్రభుత్వానికి మీరు చెప్పండి, మేము చెప్తే వినరు. కానీ టీఎన్జిఓ గవర్నమెంట్ ఎంప్లాయీ చెప్తే గంటలు ప్రభుత్వం కూలే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఒక్కసారి చెప్పండి, సార్ అవసరం లేదు, ఇక్కడే మేము చాలా తెలంగాణ ప్రభుత్వానికి హెల్ప్ చేశాము, ఇప్పుడు మేము విరమించుకుంటాం, ఏజ్ ఏం వద్దు, కొత్త నోటిఫికేషన్ అండి, పిల్లల భవిష్యత్తుకి ఆలోచించండి. వాళ్ళు 25-30 సంవత్సరాలు లేక ఎటు కాకుండా జీవితం నాశనం అవుతుంది. పిల్లలే పిటకలు లేకుండా, వాళ్ళ హ్యాపీనెస్ లేకుండా వాళ్ళ భవిష్యత్తు మొత్తం నాశనం అవుతుంది. మేము ఎంతో కొంత లైఫ్ని చూసాము. కాబట్టి ఆ ఏజ్ కొద్దిగా తగ్గించండి. అవసరమైతే అన్ని సంఘాలు, కుల సంఘాలు కావచ్చు, బయట సొసైటీ కావచ్చు, ఇన్స్టిట్యూట్ కావచ్చు,
చదువుకున్న ప్రతి విద్యార్థి, చదువుకున్న ప్రతి మనిషి దీని మీద స్పందించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పండి. లేకపోతే వయసు పంపితే అసలు నోటిఫికేషన్ రావు. నోటిఫికేషన్ రాకపోతే పక్కన పెట్టు. పిల్లల భవిష్యత్ నాణ్యమైన విద్య అందించవు. నువ్వు ఏదైతే తెలంగాణ రైజింగ్ అంటున్నావో ఆ రైజింగ్ ఎటు కాకుండా కుప్పకూలుతుంది. ఎందుకంటే విద్య లేకుండా, టాలెంట్ లేకుండా, ఎడ్యుకేషన్లో సరిగా అవగాహన లేకపోతే ఇంక ఎక్కడ పోతుంది? అసలు ఎలా వస్తుంది వానికి? ఏఐటి టెక్నాలజీ ఎలా పోతుంది, ఎలా దూసుకెళ్తుంది? నాసా లాంటి సైంటిస్టులు ఎలా తయారవుతున్నారు? మీరు ఎప్పుడు చూడ ఆ ముసలి తప్ప అనుకోండి 61 పేజీ 62 ఏజీ పెంచుకొని వాళ్ళతో విద్య చేపిస్తే కొత్త వాళ్ళకి ఎలా వస్తుంది విద్య, ఎలా ఎడ్యుకేషన్ వస్తుంది? మీరే ఒకసారి మీ మీడియా తరఫున కావచ్చు, లేదా లైబ్రరీ తరఫున కావచ్చు, సొసైటీలో చదువుకున్న ప్రతి ఒక్కరు దీని మీద స్పందించి ఇది ప్రభుత్వానికి తెలియజేసి చేయండి. థ్యాంక్ యూ సో మచ్.